ఏపీ సర్కార్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖలో ఎంతో ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఆర్కే బీచ్లో జరిగిన ఈ ఈవెంట్లో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు పాల్గొన్నారు. కార్యక్రమం గిన్నిస్ రికార్డు సాధించిందని ప్రభుత్వం తెలియజేస్తోంది. 3 లక్షల మంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని అధికారులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వ తీరుపై విశాఖ వాసులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కనీస వసతులు కల్పించలేదంటున్నారు. యోగాంధ్ర కార్యక్రమం కోసం గిరిజన ప్రాంతాల నుంచి విద్యార్థులను భారీగా తరలించారు. అయితే విద్యార్థులకు సరైన వసతులు కల్పించలేదు. వారినంతా కూడా ఓ హాల్లో ఉంచారు. కనీసం కప్పుకునేందుకు కూడా బెడ్షీట్లు ఇవ్వలేదు. దీంతో చిన్నారులంతా నేలపైనే నిద్రించారు. అక్కడ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. ఏపీ సర్కార్ తీరుపై నెటిజన్లు కూడా మండిపడుతూ ఉన్నారు. ఇదేనా కూటమి పాలన అంటే అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు. విద్యార్థులకు కనీస వసతులు కల్పించాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. దీనిపై రాజకీయ దుమారం కూడా కొనసాగుతూ ఉంది. ప్రభుత్వం తీరును వైసీపీ నేతలు తప్పుపడుతూ ఉన్నారు. యోగాంధ్రాని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏం చేశారని నిందలు వేస్తూ ఉన్నారు.